హాయ్ శ్రీలత గారు, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. శ్రీలత గారు, క్యాంపస్ నుంచి కార్పొరేట్ వరకు వెళ్ళాలంటే ఏం చేయాలండి? చాలా మంచి టాపిక్ అండి. ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ యూనో స్కోర్స్ మంచిగా దొరికిపోతుంది, మార్క్స్ మంచిగా దొరికిపోతుంది, 85-90% వస్తుంది. కానీ ఒక వన్ సెట్ అంటే మంచి మార్క్స్ వచ్చేస్తుంది, వెరీ స్మార్ట్ గర్ల్స్, స్మార్ట్ బాయ్స్, ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ అయిపోతుంది, వాళ్ళకి జాబ్ దొరికిపోతుంది. సెకండ్ కేటగిరీ ఏంటంటే మంచి మార్క్స్ వస్తుంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ కావాలా అది తెలుస్తలేదు. సో అక్కడనే ఒక బ్లాకేజ్ అయిపోతుంది. సో నా అభిప్రాయంలో ప్రతి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా, మన డిగ్రీ కాలేజ్ అన్నా, మేనేజ్మెంట్ కాలేజ్ అన్నా, సాఫ్ట్ స్కిల్స్ కరిక్యులంలో నేర్పియాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఎలాగా మీరు క్వశ్చన్స్ అడుగుతారు, అని చెప్పకూడదు, ఇక్కడ అక్కడ కళ్ళు తిరగకూడదు, టు ద పాయింట్ ఆన్సర్ చేయాలి. టెన్షన్ ఫీల్ అవుతారు కదా? టెన్షన్, వెరీ గుడ్. టెన్షన్ కూడా ఎందుకు టెన్షన్ వస్తుంది? నా కాన్సెప్ట్స్ క్లియర్ లేకపోతే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను 85-90% వచ్చేస్తుంది అన్నా, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్, రేపు ఇంటర్వ్యూ అంటే సరదాగా హ్యాపీగా చేసేస్తారు, అక్కడ వచ్చినాక బ్లా 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 అంటారు. దే ఆర్ ఫర్గెటింగ్ ద కాన్సెప్ట్స్ ఎప్పుడు రేపు ఇంటర్వ్యూ అంటే ఇవాళ బ్రష్ చేసుకొని తర్వాతనే వెళ్ళండి. నేను మేనేజ్మెంట్ కాలేజెస్లో హెచ్ఆర్ నేర్పిస్తాను. ప్రతి స్టూడెంట్కి ఇదే చెప్తాను, మీరు ఎంత మార్క్స్ దొరికినా, హైయెస్ట్ మార్క్స్ దొరికినా మీరు కాన్సెప్ట్ బ్రష్ చేసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి. ఎందుకంటే మీరు ఒక్క క్వశ్చన్ మాట అడగరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను MBA ఫైనాన్స్ చేశాను, MBA ఫైనాన్స్ వాట్ ఇస్ ఫైనాన్స్ అని అడగరు. What is costing, what is budgeting, how does costing occur, how does budgeting occur, which are the concepts of budgeting, అన్ని గ్రిల్ చేస్తారు. మనం బట్టలు తిని తర్వాత పిండుతాం కదా, అలా పిండుతారు. ఎందుకంటే బెస్ట్ స్టూడెంట్ ని నాకు కంపెనీకి కావాలి, అది కావాలి కదా. మరి వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే డెప్త్ కి వెళ్ళాల్సింది. అబ్సల్యూట్లీ. అప్పుడు ఆ డెప్త్ కి వెళ్ళినప్పుడు నాకు కాన్సెప్ట్స్ మర్చిపోతే అది it's a failure. You will not be able to crack the interview. Second thing, I'll go back to my point. Prati college soft skills నేర్పియాలి కరిక్యులంలో. For example, March, April interviews ఉంటుంది, 6 months before అన్న కరిక్యులంలో సాఫ్ట్ స్కిల్స్ నేర్పియాలి. సో ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తే వన్ ఇస్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, సెకండ్ ఇస్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత, దట్ ఈస్ ద స్మాలర్ స్టెప్. ద బిగ్గెస్ట్ స్టెప్ ఇస్ కంపెనీలో జాయిన్ అయినాక నాకు ఎలాగ కంపెనీలో బిహేవ్ చేయాలా, నాట్ జస్ట్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిహేవియర్, మన బాడీ లాంగ్వేజ్ అన్న బిహేవియర్, మన సీనియర్స్తోని బిహేవ్, అది మాత్రం లేదు, నేను ఎంతవరకు ఏమేం చేయాలి కంపెనీస్లో. సో గోయింగ్ బ్యాక్ టు మై పాయింట్, కాలేజెస్ ఏ స్టూడెంట్ అన్నా, ఏ డిసిప్లిన్ అన్నా, వాళ్ళకి కరిక్యులం, సాఫ్ట్వేర్స్ కరిక్యులంలో ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్, ఆ సాఫ్ట్ స్కిల్స్ తర్వాత ఇన్ ది కంపెనీ వెన్ యూ జాయిన్, బీ అ కాన్ఫిడెంట్ పర్సన్. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇంటర్వ్యూస్ కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్ ఇస్ మన ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు సివి అన్న బయోడేటా అన్న అంటారు, దాట్ షుడ్ బి క్రిస్ప్. ఒక మంచిగా ఫాంట్ సైజ్ ఏరియల్ అన్న, టైమ్స్ న్యూ రోమన్ అన్న 11 or 12 ఫాంట్ సైజ్ ఉండాలి. అండ్ కలర్స్ యూజ్ చేయకూడదు సివిలో. కలర్స్ బోల్డ్, నాకు నచ్చింది శ్రీలత శంకర్ అని మంచిగా కర్వేషియస్ ఫాంట్ అని వాడకూడదు. సో ప్రొఫెషనల్గా ఉండాలి మీ సివి. అండ్ సెకండ్ నేను చెప్పినట్టు కాన్సెప్ట్ బ్రష్ చేసుకోవాలి. ఇంటర్వ్యూస్లో టు ద పాయింట్ ఉండాలి. టు ద పాయింట్ వాళ్ళు ఎలాబరేట్ ప్లీజ్ ఎలాబరేట్ అంటే ఎలాబరేట్ చేయవచ్చు. ఫోర్త్ పాయింట్, టైం మేనేజ్మెంట్. 9:30 ఇంటర్వ్యూ అంటే 9:15, 9:10 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన సైబర్ గేట్వే అయినా తీసుకోండి, సైబర్ టవర్స్ అయినా తీసుకోండి, సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ ఫామ్ అని ఫిల్అప్ చేసుకోవాలి, అక్కడనే 2-3 minutes అవుతుంది. దాని తర్వాత ఏ బ్లాక్ అన్నా, బి బ్లాక్ అన్నా, ఫ్లోర్ నెంబర్ 10 లిఫ్ట్కి వెయిట్ చేయాలా. మీరు 9:15
ఉంటే ఇదన్నీ 15 minutes అయిపోతుంది. 9:30 కదా ఇంటర్వ్యూ, 9:28కి వెళ్తాం అంటే ఈ ప్రాసెసే ఒక 7-8 minutes అయిపోతుంది సెక్యూరిటీ గార్డ్లో, మళ్ళీ లిఫ్ట్లో. సో యూర్ లేట్ ఫర్ ద ఇంటర్వ్యూ. అక్కడ తర్వాత ప్యానిక్, మై గాడ్ ఐమ్ లేట్. సో మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఐ స్టార్ట్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఆ మైండ్ క్లియర్గా లేదు. ఐ గెట్ వెరీ కన్ఫ్యూజ్డ్. మీరేమో అడుగుతున్నారో నేనేమో చెప్తున్నాను. సో దాట్ షుడ్ నాట్ బి దేర్. టైం 9:30 ఇంటర్వ్యూ అయినా 4 o'clock ఇంటర్వ్యూ అయినా ఒక 15-20 minutes అట్లీస్ట్ యూ షుడ్ బీ బిఫోర్. సో వాట్ ఇస్ దిస్ 5 minutes సెక్యూరిటీ గార్డ్లో, 10 minutes ఆ లిఫ్ట్లో, యూ స్టిల్ హ్యావ్ 5 minutes. అక్కడ వెళ్ళినాక వాటర్ తాగి రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత 4:30 ఇంటర్వ్యూ అంటే ఐఎమ్ రిలాక్స్డ్, మైండ్ ఇస్ రిలాక్స్డ్. అండ్ లైక్ ఐ సెడ్, టు ద పాయింట్ ఉండాలా. మీరు ఎలాబరేట్ చేసి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మోర్ ఇన్ డీటెయిల్ అంటే నేను ఎలాబరేట్ చేయవచ్చు. ఇంకోటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అటైర్, మా అభిప్రాయంలో ఏ కంపెనీ అన్నా, మన మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, చిన్న కంపెనీస్ ఉండొచ్చు, గర్ల్స్ అండ్ బాయ్స్ షుడ్ గో ఇన్ అ వెరీ ఫార్మల్ డ్రెస్. జీన్స్లో వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, ఐబిఎం అని ఎంప్లాయీస్ జీన్స్లో రావచ్చు, కానీ ఇంటర్వ్యూస్ ఒక 7-8 rounds ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా 7-8 roundsకి మీరు ఫార్మల్ క్లోత్స్, సెమీ ఫార్మల్ క్లోత్స్లోనే వెళ్ళండి. జీన్స్ వేసుకోకూడదు. ఎందుకు అంటున్నానంటే ఆ ఇంప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంప్రెషన్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను, నేను మైక్రో మినీ వేసుకుంటే మీరు ఏం అనుకుంటారు, ఆ ఇంప్రెషన్ పోతుంది. ఇంప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఎంప్లాయీ, ఎస్పెషలీ వెన్ యూ జాయిన్ అ కంపెనీ. సో ఫార్ బాయ్స్ ఐ వుడ్ సజెస్ట్ సెమీ ఫార్మల్ క్లోత్స్, షర్ట్ అండ్ ట్రౌజర్స్, ఇన్ టక్ షర్ట్, ఫార్మల్ షూస్. ఒకవేళ మార్కెటింగ్ కంపెనీస్కి వెళ్తే టై కూడా వేసుకుంటే. Please avoid red and pink for boys. Red and pink is definitely avoidable. And పెద్ద చెక్స్ వేసుకోవద్దు, పెద్ద ఫ్లవర్స్ వేసుకోవద్దు. మన పార్టీకి వెళ్తలేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. సో ఇట్ షుడ్ బి స్ట్రైప్స్ ఆర్ ప్లెయిన్, గ్రే, బ్లూ, వైట్, ఆఫ్ వైట్, ఇదన్నీ వేసుకోవచ్చు. బ్లాక్ ఆఫ్ కోర్స్ వేసుకోవచ్చు. గర్ల్స్కి వచ్చినప్పుడు కలర్స్ వేసుకోవచ్చు, రెడ్, పింక్, గ్రీన్, బ్లూ, ఎనీ కలర్ వేసుకోవచ్చు మనం. కానీ మీరు ట్రౌజర్స్ వేసుకుంటే ఫార్మల్ షర్ట్ వేసుకోండి, సెమీ ఫార్మల్ షర్ట్. అగైన్ స్కర్ట్ వేసుకుంటే సెమీ ఫార్మల్ షర్ట్ విత్ అ జాకెట్, అండ్ ద స్కర్ట్ షుడ్ బి బిలో ద నీ. మై కంఫర్ట్ జోన్ ఇస్ సల్వార్ కుర్తా. ఇట్స్ మోర్, ఇట్ లుక్స్ వెరీ నైస్, ఇట్ లుక్స్ మోర్ ప్రొఫెషనల్. సో సల్వార్ కుర్తా వేసుకోవచ్చు, ఎనీ కలర్స్ ఆఫ్ కోర్స్. దుపట్టా వేసుకుంటే అది వెరీ ఫ్లిమ్సీ దుపట్టా, వెరీ స్లిప్పరీ దుపట్టా ఉంటే పిన్అప్ చేసుకోండి. బికాస్ నేను ప్రతి దానికి ఇలాగా అంటే మీకు డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అండ్ ఏమంటున్నారు మీరు అంటారు, ప్రతిదానికి ఎవ్రీ 5 minutes ఇలాగా నేను అడ్జస్ట్ చేసుకునే ఉంటే మనకి ఇరిటేషన్ అయిపోతుంది. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ యూ షుడ్ టేక్ కేర్. Too much of affective. Absolutely. It creates a lot of negative impact. So girls kuda manam earrings, don't wear too dangling earrings, look professional. Mana party ki veltaledu, mana interviews ki veltum.